మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన సర్వోన్నతమైన నామమును బట్టి మీ అందరికీ కూడా ఉదయకాల శుభములు ఆశీర్వాదములు తెలియజేస్తూ ఉన్నాం. మరొక దినము దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఈ శుభోదయం మనందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, ఈ శుభోదయపు ఆశీర్వాదములు మన బ్రతుకులలో ఆశీర్వాదాలు నింపాలని మనసారా నేను ఆశపడుతూ ఉన్నాను. ప్రియ సంగమా, ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఎందుకని ఈ మేల్కొల్పు ప్రార్థన మీ ముందుకు తీసుకుని వస్తున్నాం? మాకు ఎంతో భారపూరితమైనటువంటి దర్శనం ఉంది, భారపూరితమైనటువంటి ఆశ ఉంది. నువ్వు దీవించబడాలని, ఆశీర్వదించబడాలని, ఒక క్రమశిక్షణలో నువ్వు పెరగాలని, విలువైనటువంటి జీవితాన్ని కట్టుకోవాలని, నీ బ్రతుకు దినములన్నీ కూడా ఒక సాక్షార్థమైనటువంటి దినములుగా ఉండాలని, నీ మరణాంతరము కూడా నువ్వు బ్రతికినటువంటి దినములు నీ కొరకు సాక్ష్యం పలుకుతూ సజీవముగా ఉండాలని, నువ్వు జీవించినటువంటి జీవిత కాలము రాబోయే తరాలకి ఒక పాఠముగా ఉండాలని నేను ఎంతో దర్శనం కలిగి ఎంతో ఆశతో ఈ మేల్కొల్పు ప్రార్థనను మీ ముందుకు తీసుకుని వస్తూ ఉన్నాను. ప్రియ సహోదరా, సహోదరి, ఉదయముననే మనం ఎందుకు ప్రభు సన్నిధికి రావాలి? మన దినచర్యలో ప్రారంభము దేవునితో ఎందుకు ప్రారంభించాలి? ప్రియ సహోదరా, సహోదరి, ఉదయమునకున్నటువంటి ఈ మేలైన ఆశీర్వాదములు ఏమిటి? కీర్తనకారుడు 30వ కీర్తన 5వ వచనం 2వ భాగములో ఇలా చెప్తున్నాడు: సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగను. మన జీవితాల్లో చూస్తూ ఉంటాం, సాయంత్రం అయ్యేటప్పటికీ ఆఫీసులో జరిగినటువంటి ఆ యొక్క పరిస్థితులను బట్టి, లేకపోతే మన శత్రువుతో మనకు వచ్చినటువంటి విరోధమును బట్టి, లేకపోతే అప్పుల వారి యొక్క సమస్యలను బట్టి, ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితులు సరిగ్గా లేకపోవడాన్ని బట్టి, కుటుంబంలో కలహాలను బట్టి మన రోజు చిన్న భిన్నముగా అస్తవ్యస్తముగా ముగించబడుతూ ఉంటారు. అలాంటి మనోవేదనతోనే నిద్రలోనికి పోతూ ఉంటాం. అలాంటి దుఃఖముతోనే నిద్రలోకి జారుకుంటూ ఉంటాం. ప్రియ సహోదరుడా, సహోదరి, మన రోజు ఏ విధంగా ముగించబడినప్పటికీ కూడా మన ఉదయం అనేది, అంటే మన యొక్క ప్రారంభ సమయం అనేది, ఉదయకాల సమయం అనేది సంతోషముతో ప్రారంభించబడుతుందటండి. ఉదయమున సంతోషము కలుగును అంటున్నాడు. అంటే ఈ ఉదయమున ఏముంటుందండి? సంతోషం ఉంటుంది. అందుకనే ఉదయమునని కనుక నువ్వు చూసినట్లయితే ప్రకృతిని చూడు, పరవశిస్తూ ఉంటుంది. ఉదయమున చూడు, ఆ యొక్క పక్షాదులన్నీ కూడా ఉరకలతో గొంతులేస్తూ ఉంటాయి. నదుల యొక్క ప్రవాహమును చూడు, ఉదయకాలమున ఎంత నిమ్మలమైనటువంటి స్థితిలో అవి ప్రవహిస్తూ ఉంటాయో. ఉదయమున ఆ యొక్క వరిచేలు లేకుంటే ఆ ధాన్యపు పంటల్ని చూడు, ఎంత ఆహ్లాదాన్ని నీకు పంచుతూ ఉంటాయో, ఎంత ఉత్సాహముగా వాటి యొక్క కెరటాలని అవి నీకు కనపరుస్తూ ఉంటాయో. అంటే ఉదయముననే ఉండే సంతోషము ఏ సమయంలో కూడా ఉండదు. అంత అంటే అది స్టార్టింగే చాలా ప్యూర్గా, అంటే స్వచ్ఛమైన రీతిలో అది ప్రారంభించబడుతుంది. కాబట్టి నువ్వు రాత్రి ఎంత దుఃఖముతో ఉన్నా, రాత్రి ఎలాంటి బాధతో ఉన్నా, ఎలాంటి కలహములతో ఉన్నా, ఎలాంటి వేదనతో ఉన్నా, దుఃఖముతో ఉన్నప్పటికీ కూడా ఆ రాత్రి అది సమసిపోయి ఉదయమునని నూతనమైన తేజస్సుతో, నూతనమైన సంతోషంతో, నూతనమైన ఆనందంతో నువ్వు ప్రారంభించగలుగుతావు. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, ఉదయమునని ఏముందండి? సంతోషం ఉంది. ఈ సంతోషము నీ జీవితానికి వరముగా ఉండాలి. ఎందుకంటే సంతోషకరమైన మనస్సు ఎముకలకు బలమని దేవునికి వాక్యం సెలవిస్తోంది. సంతోషంతో నువ్వు నిండి ఉన్నప్పుడు అది నీకు ఆనందమే కాదు, అది నీకు ఆరోగ్యము కూడా. నువ్వు ఆరోగ్యంగా ఉంటే అది ఎంతో భాగ్యమని మనకు తెలుసు. కొన్ని సామెతలు మనం చూస్తూ ఉంటాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటూ ఉంటాం. అంటే ఆరోగ్యంగా ఉన్నవాడు మహాభాగ్యాన్ని కలిగి ఉన్నట్టు. ఈ మహాభాగ్యం ఎలాగొస్తుందండి? నీవు సంతోషముతో నింపబడినప్పుడు, ఆనందంతో నింపబడినప్పుడు నువ్వు ఆరోగ్యంగా ఉండగలుగుతావు. అదే మనసు నెమ్మది లేనటువంటి స్థితిలో ఉంటే కనుక నీ ఎముకలకు అది కుళ్ళు అంటారు. కాబట్టి ఆ ఎముకలకు అది కుళ్ళు అంటే అది ఒక ఇన్ఫెక్టెడ్
సిచ్యువేషన్. కాబట్టి అలాంటి పరిస్థితి నీకు నెమ్మది ఇవ్వదు, శాంతినివ్వదు, సమాధానం ఇవ్వదు, సంతోషాన్ని ఇవ్వదు. కాబట్టి నువ్వు ఆరోగ్యంగా ఉండాలంటే సంతోషముగా నువ్వు ప్రారంభించాలి. నీ జీవితము సంతోషము నింపబడాలి. నీ జీవితంలో సంతోషం ఏలుబడి చేయాలి. కాబట్టి ఈ సంతోషం నీలో ఏలుబడి చేయాలంటే అది ఎక్కడ దొరుకుతుందో దాన్ని వెతికి పట్టుకోవాలి. ఎక్కడ దొరుకుతుందండి? ఉదయముననే సంతోషము సిద్ధపరచబడి ఉంటుంది. ఉదయముననే ఈ సంతోషం అనేది మనకి ఇవ్వబడుతూ ఉంటుంది. కాబట్టి ఉదయకాలమున లేచి సంతోషము ఎక్కడ నాకు దొరుకునని వెతకడం ప్రారంభించు. దేవుని సన్నిధికి వచ్చి ఉదయముననే ఈ సంతోషం కోసం అడుగు. ఈ సంతోషం నీకు ఇవ్వబడుతుంది. నీ జీవితంలో సంతోషం నింపబడినప్పుడు నువ్వు ఆనందమే కాదు, ఆరోగ్యాన్ని కూడా కలిగి ఉంటావు. నువ్వు ఆరోగ్యంగా ఉంటే అది నీకు మహాభాగ్యము. నీవు మహాభాగ్యము కలిగి ఉంటే అది అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, ఉదయమున లేచి సంతోషాన్ని వెతకడం ప్రారంభిద్దామా? మరి ఇప్పుడు వరకు వెతకలేదేమో, ఒకసారి వెతికే ప్రయత్నం చేయండి. ఒకసారి దానిని వెతకడానికి ప్రయాస కలిగి ఉండండి. దేవుడు తప్పక మీ జీవితాలని సంతోషంతో నింపుతాడు. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. దయగల తండ్రి, కృప కలిగిన దేవా, అవును ప్రభా, ఉదయముననే సంతోషము కలుగునని నీ వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నా. అవునయ్యా, మా దినములు మేము అనేక పర్యాయాలు మా జీవితాల్లో మరి నాయన వేదనతోనూ, దుఃఖముతోనూ, బాధతోనూ ముగించినటువంటి రోజులు కొకొల్లలు నాయన. అయితే అవన్నీ కూడా అవి నిద్రలోనే సమసిపోయి ఉదయముననే సంతోషంతో ప్రారంభించబడుతుందని, అయా ఆ సంతోషమును వెతికే వారంగా మేము ఉండాలని, ఈ సంతోషము మాకు ఆరోగ్యమని, ఈ ఆనందమే మాకు ఆరోగ్యాన్ని ఇస్తుందని నీ వాక్యం ద్వారా మాతో సెలవిస్తూ ఉన్నారు. మరి ఇలాంటి మహాభాగ్యమును మేము పొందుకొని మా ఇంటిలో మేమందరము కూడా, మా కుటుంబంలో మేమందరము కూడా ఇదిగో ప్రభా ఈ సంతోషాన్ని వెతికే వారంగా ఉండడానికి సహాయం దయచేయండి. అయ్యా, ఇప్పుడు వరకు మేము నిర్లక్ష్యం చేస్తున్నామయ్యా. ఉదయకాలమున దొరికే ఈ సంతోషమును పట్టుకోవడానికి, వెతకడానికి మేము నిర్లక్ష్యం చేస్తున్నాం బాబు. అయ్యా, మాలో ఉన్న నిర్లక్ష్యాన్ని మేము ఇప్పుడే తీసివేసుకొని ఉదయమున దొరికే సంతోషమును ప్రభా ఈ రోజు నుండి మేము వెతకడానికి ప్రారంభిస్తాం. వెతుకుట ఇదిగోనైనా ప్రారంభిస్తాం. ఒక తీర్మానం చేసుకుంటున్నాం నాయన. ఇదిగో ప్రభా, ఈ తీర్మానంలో ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. వారి జీవితాల్లో నీ సంతోషముని నింపి సంతోషమును బట్టి మహాభాగ్యం వారికి కలిగినట్లు సహాయం దయచేయండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందుకున్నాయి. యేసు వారి నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.